స్వీట్లు ఆగరాదు వెనక దిక్కే షుగర్లు ఉన్నాయి ఏం చేయమంటారు. స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా మన యొక్క ఏరియా హాస్పిటల్లో పన్ను పంపిణీ చేయడం జరిగింది. వారు మంత్రి నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా గొప్ప సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సేవలను గుర్తించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన యొక్క స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది. ఆ స్పీకర్ పదవికి వర్ణ తెచ్చినటువంటి మహనీయుడు, ఓటమి ఎరిగినటువంటి మహానాయకులలో ఒక నాయకునిగా చెప్పుకోవచ్చు. మృదు స్వభావి, మన సిరిసిల్లతో కూడా మంచి అన్యోన్య సంబంధాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మరణానంతరము ఆయన కుమారుడు ముద్దుల శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్యులుగా ఉండి, విప్పుగా ఉండి, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ప్రపంచ స్థాయి పరిశ్రమలు సిరిసిల్లాకు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఎనలేని కృషి చేసినటువంటి మహానుభావుడు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా అండదండలుగా వండుకుంటూ ప్రపంచం లోపలనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రానికి నిలుపుదామనే భావనతో ముందుకెళ్తున్న మహనీయునికి మా యొక్క సిరిసిల్ల పట్టణ తరపున కృతజ్ఞతలు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా పనిచేసినటువంటి మంతెని మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే ఒక తలమానికంగా ఒక వన్నె తెచ్చినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వారు ఈ రాష్ట్రానికి రాజన్న సిరిసిల్ల మన కరీంనగర్ జిల్లాకు చేసినటువంటి సేవలను స్మరించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభాపతి యొక్క స్థానానికే వన్నె తెచ్చినటువంటి మహనీయులు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు ఒక మంచి సౌమ్య స్వభావిగా, మృదుభాషిగా శాసనసభాపతి యొక్క స్థానానికి వన్నె తెచ్చి ప్రతిపక్షాలతో అధికార పక్షాలందరినీ కూడా ఒక 2 కళ్ళలాగా చూసుకున్నటువంటి సభను నడిపించినటువంటి మహనీయులు శ్రీపాదరావు గారు. వారు కరీంనగర్ జిల్లా 5 సార్లు శాసనసభ్యులైనప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒకే ఒక్కరు ఎన్టీ రామారావు ప్రభంజనంలో, తెలుగుదేశం ప్రభంజనంలో ఈ రాజన్న సిరిసిల్ల మన కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఒకే ఒక్కరు శాసనసభ్యులుగా ఎన్నికై ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలబడ్డటువంటి మహనీయులు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ జిల్లా అభివృద్ధి, మంత్రిని అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వన్నె మహనీయులు వారిని స్మరించుకొని వారు చూపిన బాటలో గౌరవ నేటి విద్యాశాఖ, నేటి పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు, మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందిస్తూ యువతకు, విద్యార్థి లోకానికి వారు అందిస్తున్నటువంటి సేవలు అనేకంగా ఉండి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా,
పరిశ్రమల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఒక ప్రముఖ భూమిక పోషిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి శ్రీపాదరావు గారు ఈ సందర్భంగా మరి వారి బాటలో నడుస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీపాదరావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. రాష్ట్రంగా ఉన్నప్పుడు విభిన్న శ్రీపాదరావు గారు అసెంబ్లీ స్పీకర్గా, రాష్ట్ర స్పీకర్గా ఆ సీట్కి ఒక బండలు ఇచ్చిన మహోన్నతమైన వారు అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కక్క మృత్యుంజయం గారు ఉండి 2-3 సార్లు సిరిసిల్ల టౌన్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అప్పుడు చాలా చిన్న వయసు అయినా ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం. వారు అటువంటి జిల్లా ఇప్పుడు మన శ్రీపాదరావు సాబ్ ఈ రాష్ట్రంలో ఒక స్పీకర్గా అప్పుడు ప్రతిపక్షాలతో కానీ వారు మన అధికార పార్టీతో కానీ ఒక సమన్వయం చేసుకోవాలి. ఒక అసెంబ్లీకి రాష్ట్రంలో ఒక దిశ నిర్దేశించి కార్యక్రమాలు చేపట్టినందుకు వారిని ఈ సందర్భంగా వారికి ఎల్లవేళలా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. వారి కుమారుడైన శ్రీధరబాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండదండగా చేదోడు వాదోడుగా ఉంటూ అంతర్జాతీయంగా ఐటీ రంగం అయితేనేమి, ఇటు శాసనసభ వ్యవహారాలు అయితేనేమి ఒక నిష్ఠతో మన తెలంగాణ అభివృద్ధి కొరకు వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి దీనికి జిల్లా శ్రీపాదరావు వారికి ఎల్లవేళలా కుమారునికి పైన ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి నివాళులు